ఆడోళ్ళంటే తమాషా అనుకుంటురా? అప్పుడప్పుడు ఆదిశక్తి రూపమైతారు. చిడాయించ చూసినోళ్ళను షీర్చింత గడతారు. దెబ్బ కొడితే ఇంకెక్కడ చెప్పుకోకుండా చేస్తారు. ఆగో అదే చేసిందట ఓ అక్క. ఏం చేసింది, ఎందుకు చేసింది అనే ముచ్చట్లు మొత్తం మాట్లాడుకుందాం పాండ్రి. తేలుగుట్టిన దొంగ కంటే అటేటే ఉన్నది ఈ ముచ్చట. వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్టలో ఓ బడవేగాడి చేసిన పనికి పనిష్మెంట్ కూడా అప్పుడే పడ్డట్టు అయింది. పత్రికా విలేకరి రవిబాబు అనేటోడు పుచ్చకాయల వ్యాపారం చేసేటోడట. ఆ పని మీదనే ఓ ఆటో మాట్లాడుకొని సరుకు దించడానికి ఓ కూలీ అక్కను హరిత రిసార్ట్కు తీసుకుపోయిందట. తర్వాత తాగిన మత్తులో ఆ కూలీ అక్కను ఆటో డ్రైవర్ గాడు రవిబాబు అనేటోడు షిడాయించ చూసిండ్రట. మరి మూతు మీద ముద్దు పెట్టాలని చూసిండో లేకుంటే ఎట్లయిందో గాని పట్టలేని కోపంతో రవిబాబు నాలుకను కటుక్కున కొరికి పారేసిందట. నాలుకకు చిన్న దెబ్బ తాకితేనే గిలగిల కొట్టుకుంటారు అనలాడతాం. అసొంటిది నాలుకే తెగి పడితే ఎట్లుండాలి? వామ్మో వాయు అనుకుంటా మొత్తుకుంటా దావఖాన కురికిండట. అక్కడి నుంచి కడప రిమ్స్ దావఖానకు పోయిండ్రట. వారి రవిబాబు, నువ్వు చేసేది పత్రికా విలేకరి పని. నీ అసొంటోడు 10 మందికి బుద్ధి మాటలు చెప్పాలి. కానీ కూలి పనికి వచ్చిన అమాయక అక్క మీద ఏందిరాని చిల్లర చేష్టలు? ఇప్పుడు ఏమాయే చెప్పుకునే దానికి నాలుకే కూడా లేకుంటాయే. అయినా ఏమని చెప్తావు? చెప్పుకుంటే సిగ్గు పోతుంది, చెప్పుకుంటే పానం పోతుంది అన్నట్టు చేసుకుంటివి. ఏం బద్మాష్ గాని రాందిడుతున్నారట ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్. ఇంత జరుగుతుంటే రవిబాబు గాని నాలుకెవరికి నా కూలీ అక్కను ఆటో డ్రైవర్ రైల్వే స్టేషన్లో దించిండట. పోలీసులు తన కోసం ఎంకలాడుతున్నారట. మరి పోలీసులు ఆ కూలీ అక్కను దొరకబడతారా? ఎవరు న్యాయం జరిగేటట్టు చేస్తారనే తర్వాత గాని పవిత్రమైన ఒంటిమిట్టల గివేం గత్తర పనులురా. భక్తులుండే హరిత రిసార్టులు అఘాయిత్యాలు చేసేదాకా వస్తుంటే ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? సర్కార్ ఏం చేస్తుంది? ఖచ్చితంగా దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని కోపం పడుతుర్రు అక్కడ పబ్లిక్. అర్జెంట్ పని ఉండి అమ్మకు ఫోన్ చేసామంటే పొద్దుగాల నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయాయి. ఎటు చూసినా కరెంట్ లేదు. నేనేమో బస్ స్టాండ్లో ఉన్నా. ఏదన్నా ఆఫీస్కి పోయి వాళ్ళని అడిగి ఛార్జింగ్ పెడదామంటే ఏమంటారో అని భయము. కొందరి దగ్గర పవర్ బ్యాంక్ ఉంటుంది, అడుగుదామంటే జర సిగ్గు అవుతుంది. మనకేమో అర్జెంట్ అక్కర ఉంటుంది. ఏం చేయలేక చేతులు విసుకుంటా ఉంటాం. అట్లా నాకే కాదు, ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకప్పుడు ఇట్లా అయితేనే ఉంటుంది. అందుకే ఇక్కడ ఎసొంటి ఉపాయం చేసిన చూడండి. కుక్క పిల్ల, సబ్బు బిల్ల, అగ్గిపుల్ల కాదేది కవితకు అనర్హం అని మహాకవి శ్రీశ్రీ అన్నట్టు చైనా దేశపోడు టెక్నాలజీని వాడుట్లా దేన్ని వదిలిపెడతలేడు. బయటికి పోతే చాలు సెల్ ఫోన్ ఛార్జింగ్ లేక తిప్పలబడే జనాలు ఉండొద్దు అనుకున్నాడో ఏమో ఎసొంటి ఉపాయం చేసిండో చూడుండ్రి. ఓరి మీ హిగురం సలగుండ కదరా. బస్ స్టాండ్ల కాడ, రైల్వే స్టేషన్ల కాడ, కూడళ్ల కాడ, కూసునే కాడ బెంచీలకే ఏకంగా కరెంట్ ఉండేటట్టు చేసిండ్రు. మళ్ళా వాటికి వైర్లతోని కలెక్షన్ ఇచ్చుడు కాదు. పొద్దంతా ఎండ కొడితే బెంచ్ల మీద ఉన్న సోలార్ పలకలతోని కరెంట్ తయారైతుంది. రాత్రిపూట లైట్లు వెలుగుతాయి. ఆ బెంచి పక్కకు సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకునే ఛాన్స్ కూడా ఉన్నది. అది కూడా వైర్లు ఛార్జింగ్ గడ్డలు లేకుండా బల్ల మీద పెడితే ఛార్జింగ్ అయ్యేటట్టు తయారు చేసిండ్రు. ఇగురం అంటే ఇగొగిది, ఉపాయం అంటే ఇగో. చైనా దేశంలోనే హ్యాంగో అనే పట్టణంలో పెట్టిన సోలార్ కమ్ ఛార్జింగ్ కమ్ సిట్టింగ్ కమ్ లైటింగ్ బెంచీలు మంచిగా ఉన్నది కదా చైనా దేశపోని ఉపాయం. ఇందుకే కావచ్చు దునియాలో చైనా దేశాన్ని ఎవ్వరు కదిలించలేకపోతున్నారు.